మాజీ శాసనసభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి మీద చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఈ రోజు కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ శాసనసభ్యురాల అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ శాసనసభ్యురాలు పగటి కలలు కంటుందని ఎద్దేవా చేశారు. అక్కడే మధు మాజీ శాసనసభ్యురాలు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. పురుషోత్తం నాయుడు శృతి మించి విమర్శలు చేస్తే సహించేది లేదు అని, కవిటి నాయుడు టిక్టాక్ వీడియోలు చేసే సమయాన్ని మీరు ప్రజల కోసం పెట్టి ఉంటే మీరు మాజీ అయ్యేవారు కాదు. రాంబాబు టీడీపీ తలుపులు తెరిస్తే నియోజకవర్గంలో వైసీపీ భూస్థాపితం అవుతుందంటూ ఎద్దేవా చేశారు. కార్యకర్తల్ని గౌరవించేవాడే నాయకుడు, కార్యకర్తలతో మాట్లాడేవాడే నాయకుడు. కాబట్టి ఈ విషయాలని తెలుసుకుని ముందు నీ కార్యకర్తలతో సమాలోచన చేసుకుని నీ పార్టీని అభివృద్ధి చేసుకోగాని తెల్లవారితే తోయికి జగదీశ్వరే నీకు మంత్రంలా దొరికిందా? తోయికి జగదీశ్వర్ చేసిన తప్పేంటి? ఆమెకు శాసనసభ్యురాలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు నియోజకవర్గాల్లో. కాబట్టి మీకు ఎలాగా చేత కాదు, చేత కానప్పుడు చేసి పని చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయండి, అభివృద్ధి జరుగుతుంది. మీ ఇంటికి వస్తే మీ కోటకు వస్తే ఉదయం గేట్ అవుతుంది 10, 11 గంటలు 12 గంటలు మీరు టిక్టాక్మని మేకప్ చేసుకుని దిగేసరికి వీళ్ళకి కడుపు మండిపోయి ఆగలి అక్కడ భరించలేక వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయిన ఎంతోమంది ఉన్నారు. అమ్మ మీరు ఈ విధంగా విమర్శలు చేయడం మనిషి అంటే మీరు ఒక దళిత మహిళ కోసం ఎంత ఆరోపణలు చేస్తారు. కానీ ప్రోగ్రాం కృష్ణ నాటాడు, అయ్యను పోతుడు, అచ్చెన్నాయుడు లాంటి మహానుభావులు 40-50 సంవత్సరాలు అసెంబ్లీలో ఆరితీరిన మనుషులే మీరు అరెస్ట్ చేసి మీ రాజ్యం మీ పరిపాలనలో ఆరితేరిన ఎమ్మెల్యే 40 సంవత్సరాలు అచ్చెన్నాయుడు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేసిన అచ్చెన్నాయుడిని మీరు అరెస్ట్ చేయించారు. ఒక దళిత మహిళపై కేసు పెట్టారు అని ఆవిడ నేను కొన్ని ఆరోపణ చేస్తాను. అమ్మ, ఈ కేసులు పెట్టే సంస్కృతి అసలు మీ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. అసలు మీ పార్టీతో వచ్చి కేసులు పెట్టే సంస్కృతి అది తెలుసుకోవాలమ్మా ముందు మీరు. ఎందుకంటే ఎంతోమందిని వేధించిన చరిత్ర మీ పార్టీది. ఆ చరిత్రను మీరు కుర్బానీ నియోజకవర్గం కూడా ఇచ్చారు, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎన్నికల టైంలో ఒక ఊరు వెళ్ళి ఒక నాయకుని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు, అది మర్చిపోతుంటారు మీరు. అది మర్చిపోయి లేనిపోయిన ఆరోపణ చేస్తుంటారు. అలాగే ఒక దళిత మహిళపై కేసు పెట్టారు అంటున్నారు. నిజమే, దళిత మహిళే కాదు ఎవరి మీదైనా కేసులు పెట్టే